వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంకగణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే, ఒకడు 5 గుడ్లను 30 రూపాయలు చొప్పున కొన్ని గుడ్లను కొని వాటిని 7 గుడ్లు 70 రూపాయలు చొప్పున అమ్మగా 400 లాభం పొందిన అతను కొనిన గుడ్ల సంఖ్య ఎంత? సో మనకి ఇక్కడ కొన్ని గుడ్లు అన్నారు కానీ పర్టికులర్గా ఒక నెంబర్ అనేది ఇవ్వలేదు. సో మనకి గుడ్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ కొన్న వెల అంటే కొన్న వెల ఈక్వల్ టు 5 గుడ్లు కొన్న వెల ఎంత? 30 రూపాయలు. 5 గుడ్లు 30 రూపాయలు అయితే ఒక గుడ్డు ఎంత అవుతుంది? 30/5 అంటే 6 రూపాయలు. అంటే ఒక గుడ్డు 6 రూపాయలు అయితే 5 గుడ్లు ఎంత? 30 రూపాయలు. ఇది కొన్న వెల 6 రూపాయలు. నెక్స్ట్ అమ్మిన వెల. సో ఇక్కడ కొని అన్నారు. 5 గుడ్లు కొన్న వెల 30 రూపాయలు అయితే ఒక గుడ్డు కొన్న వెల ఎంత అవుతుంది? 6 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ వాటిని 7 గుడ్లు 70 రూపాయలు చెప్పిన అమ్మగన్నారు. ఇక్కడ అమ్మిన వెల ఇచ్చారు. అమ్మిన వెల ఈక్వల్ టు 7 గుడ్లు 70 రూపాయలు అయితే ఒక గుడ్డు ఎంత అవుతుంది? 70/7 అంటే 10 రూపాయలు. సో ఇక్కడ కొన్న వెల వచ్చింది, ఇక్కడ అమ్మిన వెల వచ్చింది. మనకి గుడ్ల సంఖ్య ఎంత తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే లాభం ఈక్వల్ టు ఎంత అవుతుంది? అమ్మిన వెల నుంచి కొన్న వెల తీసేస్తాం. అమ్మిన వెల ఎంత వచ్చింది? 10 రూపాయలు. సో ఇక్కడ 10x ఎందుకు వేసుకున్నామంటే గుడ్ల సంఖ్య తెలియదు మనకి. సో అందుకని ఎక్స్ వేసుకున్నాం. అంటే ఒక గుడ్డు 10 రూపాయలు అంటే ఇక్కడ సంఖ్య తెలియదు కాబట్టి 10 × x అంటే లాభం ఎంత ఇచ్చారు మనకి? 400 ఇచ్చారు. 400 ఈక్వల్ టు 10x - 6x. 6x అంటే ఇది కొన్న వెల, ఒక గుడ్డు కొన్న వెల. సో ఇక్కడ గుడ్ల సంఖ్య తెలియదు కాబట్టి 6x వేసుకుంటాం. ఇక్కడ 10x - 6x ఈక్వల్ టు 400. 10xలో 6x తీస్తే ఎంత? 4x. 400 ఈజ్ ఈక్వల్ టు 4x. ఈ 4 అనేది 400లో 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x ఈక్వల్ టు గుడ్లు 100 గుడ్స్ అంటే గుడ్ల సంఖ్య ఎంత వచ్చింది? 100 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేయను. అంటే పాత వస్తువులు కొని వాటిని అమ్మే వ్యాపారం చేస్తుంది. ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ను 8,000 రూపాయలకు కొని 500 రవాణా మరియు 500 మరమ్మతు ఖర్చు చేసెను. దానిని ఆమె 9,900కు అమ్మిన మొత్తం మీద ఆ లావాదేవీలలో ఆమె పొందిన లాభ శాతం ఎంత? పాత ఫ్రిడ్జ్ని కొన్న వెల ఎంత? 8,000 ప్లస్ ఇక్కడ రవాణా అంటే కొన్న దగ్గర నుంచి మనం రవాణాకి అయిన ఖర్చు 500 మరియు దాన్ని మరమ్మతు చేయించడానికి అయింది 500. అంటే రిఫ్రిజిరేటర్ కొన్న వెల 8,000, దానికి రవాణా 500, మరమ్మత్తు 500, మొత్తం యాడ్ చేస్తే ఎంత? 9,000 అవుతుంది. మొత్తం యాడ్ చేస్తే 9,000 అవుతుంది. సో రిఫ్రిజిరేటర్ అమ్మిన వెల ఎంత? 9,900కి అమ్మింది. సో ఇక్కడ మనకి కొన్నది 9,000కి అయితే మొత్తం పాత రిఫ్రిజిరేటర్ 8,000 కొని దాన్ని మరమ్మతులు అవన్నీ వేసుకుంటే కొన్న వెల ఎంత వస్తుంది? 9,000 అవుతుంది. సో ఇక్కడ అమ్మిన వెల ఎంత? 9,900. అంటే 900 ఎక్కువే ఉంది. అంటే లాభం ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సో ఆవిడ ఏమవుతుంది? 9,900లోంచి 9,000ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 900 వస్తుంది. సో అప్పుడు లాభశాతం ఈక్వల్ టు లాభం బై కొన్న వెల ఇంటూ 100. సో కొన్న వెల అంటే మనకి పాత రిఫ్రిజిరేటర్ కొన్న దానికి మరమ్మత్తు ప్లస్ రవాణా వేసుకుంటే ఇది 9,000 అనేది కొన్న వెల అవుతుంది. లాభం బై కొన్న వెల ఇంటూ 100. లాభం ఎంత వచ్చింది? 900 బై కొన్న వెల అంటే 9,000 ఇంటూ 100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయితే ఈ 0 క్యాన్సిల్ అయితే 9 అనేది 90లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే లాభశాతం ఎంత? 10%. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వస్తువు అమ్మిన వెల కొన్న వెలకు 6/5 రెట్లైన లాభశాతం ఎంత? ఒక వస్తువు అమ్మిన వెల ఈక్వల్ టు 6/5 ఇంటూ కొన్న వెల. కొన్న వెలకి ఎన్ని రెట్లు ఉంది? 6/5 రెట్లు అంటే అమ్మిన వెల ఈక్వల్ టు 6/5 ఇంటూ కొన్న వెల. సో అమ్మిన వెల బై కొన్న వెల ఈక్వల్ టు 6/5. అమ్మిన వెల 6 అనుకుంటే కొన్న వెల 5 అవుతుంది. సో లాభం ఎంత అవుతుంది? లాభం ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల అంటే 6 - 5 అంటే 1. లాభశాతం ఈక్వల్ టు 1 అంటే లాభం బై కొన్న వెల అంటే 1/5 ఇంటూ 100. ఈ 5 అనేది ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. లాభశాతం ఎంత? 20%. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వస్తువు యొక్క లాభం మరియు కొన్న వెలల నిష్పత్తి 2:5 అయినా కొన్న వెల మరియు అమ్మిన వెలల నిష్పత్తి ఎంత? సో మనకి లాభము 2, కొన్న వెల 5 అయితే కొన్న వెల ఇష్టు అమ్మిన వెల ఎంత అని అడుగుతున్నారు. సో లాభం ఈక్వల్ టు మనకి అమ్మిన వెల తెలియదు, కొన్న వెల తెలుసు. లాభం ఎంత? 2, కొన్న వెల 5. సో అమ్మిన వెల ఇటు తీసుకొస్తే
అమ్మిన వాళ్ళని అమ్మే వాళ్ళని ఇక్కడ నుంచి కొనే వాళ్ళని తీసుకొస్తే ఏమవుతుంది, లాభము ప్లస్ కొన్న వేల, లాభము 2, కొన్న వేల 5 చేస్తే మనకి అమ్మిన వేల ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో కొన్న వేల ఇష్టు అమ్మిన వేల అంటే 5:7 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక క్రికెట్ బ్యాట్ను 740 రూపాయలకు అమ్మడం ద్వారా దుకాణదారుడు 6% లాభం పొందిన దానిపై 8% లాభం రావాలన్న ఆ బ్యాటు అమ్మకు వెల ఎంత అన్నారు. సో మనకి అమ్మిన వేల లాభ శాతం ఇచ్చినప్పుడు కొన్న వేలకు ఫార్ములా ఏంటి, కొన్న వేల ఈక్వల్ టు అమ్మిన వేల ఇంటూ 100/100 ప్లస్ లాభ శాతం. సో అమ్మిన వేల ఎంత, 742 ఇంటూ 100/, ఇక్కడ లాభ శాతం ఎంత అన్నారు, ఫస్ట్ 6% అన్నారు కాబట్టి 100 + 6 వేసుకుంటాం. అంటే 742 ఇంటూ 100/106. దీన్ని క్యాన్సిల్ చేస్తే 106 అనేది 742లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 × 100 అంటే 700. సో 6% లాభం పొందినప్పుడు కొన్న వేల ఎంత వచ్చింది, మనకి 700 వచ్చింది. ఈ 700 అంటే వచ్చిన దానిపై కొన్న వేలపై 8% లాభం రావాలన్న ఆ బ్యాట్ అమ్మకు వెల ఎంత అని అడుగుతున్నారు. 8% లాభం కొరకు అమ్మిన వేల ఈక్వల్ టు సేమ్, మనకి అమ్మిన వేల కావాలన్నారు కాబట్టి అమ్మిన వేల నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది, 100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ కొన్న వేల. సో కొన్న వేల వచ్చింది మనకి, అంటే 100 ప్లస్ లాభ శాతం అంటే 100 + 8% లాభం అన్నారు కదా, 100 + 8 అంటే 188 అవుతుంది. అంటే 108/100 ఇంటూ 700. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 7 × 108 అంటే 756. అంటే 8% లాభం కొరకు అమ్మిన వేల ఎంత, 756. నెక్స్ట్ ప్రాబ్లం. 2 పెన్నులు ఒక్కొక్కటి 20 రూపాయలకు కొని ఒకటి 15% లాభమునకు మరొకటి 12% నష్టానికి అమ్మిన మొత్తం మీద వచ్చే లాభము లేదా నష్టము శాతములలో ఎంత అన్నారు. 15% లాభం వచ్చినప్పుడు మనకి ఎంత అవుతుంది, 100 + 15 అంటే 115% అవుతుంది. నష్టం అన్నారు, 12% నష్టం లాస్లో ఉంది కాబట్టి 100లోంచి 12ని మైనస్ చేస్తే మనకి 88% వచ్చింది. సో మొత్తం అమ్మిన వేల అన్నారు. మొత్తం అమ్మిన వేల ఈక్వల్ టు 115/100 ఇంటూ 20 ప్లస్ ఇది లాభం వచ్చింది, ఇది గెయిన్ పర్సెంట్, ఇది లాస్ పర్సెంట్. మొత్తం అన్నారు కదా, మొత్తం అమ్మిన వేల అంటే నష్టము లాభం వచ్చినప్పుడు యాడ్ చేస్తాం. అంటే 115/100 ఇంటూ 20 ప్లస్ 88/100 ఇంటూ 20 చేస్తే మనకి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 అనేది 115లో 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అదేవిధంగా 88/100 ఇంటూ 20లో 0 క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 88/5 అంటే మనకి 7.6 వచ్చింది. అంటే 23 + 17.6 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 40.6 వచ్చింది. 40.6 రూపాయలు. సో ఇక్కడ లాభ శాతం, లాభం కావాలి కాబట్టి లాభం ఎంత అంటే ఇది అమ్మిన వేల, ఇది అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అంటే మనకి 2 వస్తువులు కదా, ఒక్కొక్క వస్తువు 20 రూపాయలు అయితే 2 వస్తువులు ఎంత అవుతాయి, 2 × 20 40 రూపాయలు. అంటే అమ్మిన వేల 40.6 మైనస్ కొన్న వేల ఎంత 40 చేస్తే మనకి 0.6 వచ్చింది. 0.6 వచ్చింది. ఇది లాభం. ఇప్పుడు లాభ శాతం కనుక్కోవాలి. లాభ శాతం ఈక్వల్ టు లాభం బై కొన్న వేల ఇంటూ 100. సో లాభం ఎంత వచ్చింది మనకి 0.60 కొన్న వేల ఎంత అవుతుంది, 2 వస్తువులు కలిపి ఒక వస్తువు 20 రూపాయలు అయితే 2 వస్తువులు ఎంత అవుతుంది, 40. అంటే 0.60/40 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 10లోను ఇందులోను 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. ఈ 2 మళ్ళీ ఇందులో 0.30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ 0 వేసుకున్న పర్వాలేదు, వేసుకోకపోయినా పర్లేదు. 0.60 అన్నా 0.6 అన్నా ఈ రెండు ఒకటే, సేమ్. అప్పుడు 0.3 × 5 అంటే 1.5%. అతనికి మొత్తం మీద వచ్చిన లాభము 1.5%. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.